హాయ్ అండి, హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇక్కడ చల్లని వెదర్ లో వెచ్చవెచ్చగా హీటర్స్ పెట్టుకుని బానే ఉన్నాం. ఇప్పుడు కరెక్ట్ గా ఇక్కడ టైం 12 అవుతుంది. 12 గంటలకు లేచి నైట్ నానబెట్టిన బట్టలు ఉంటే అవి వేగంగా ఉతికేసి ఇలా తాడు పైన ఆరబెడుతున్నాను. మార్నింగ్ టైమే కొంచెం ఎక్కువ చలి ఉంటది. మార్నింగ్ అస్సలు లేవాలనిపించట్లేదు తెలుసా. ఇప్పుడు కరెక్ట్ గా 12 అవుతుందని చెప్పాను కదా. 12 గంటలకు బయట చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఫుల్ గా మంచు కురుస్తుంది. ఇప్పటికి కూడా లేచి బయటకు రావాలనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు మా ఆయన వచ్చే టైం అయిందనమాట. ఆయన వచ్చే వరకు ఇంకా రూమ్ లోనే ఉంటే ఏదో ఒకటి అంటారని చెప్పి బయటకు వచ్చి ఇలాగ పాలు మరగబెట్టుకుని మోక్ష నేను తాగేసాం. నేనైతే ఈ వింటర్ లో బ్రేక్ఫాస్ట్ అయితే అప్పుడప్పుడు స్కిప్ చేసేస్తాను, కొన్నిసార్లు తింటాను. లేవడమే 11కో 12కో లేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినాలనిపిస్తుంది చెప్పండి. సో డైరెక్ట్ గా లంచ్ చేసేయడమే. ఇంకా మోక్షకు మాత్రం పక్కాగా బ్రేక్ఫాస్ట్ పెడతాను. మోక్ష 9కి లేస్తుంది. అప్పుడు దానికి ఒక బాయిల్ ఎగ్ అలాగే నైట్ నానబెట్టి ఉంచిన డ్రై ఫ్రూట్స్ ని తినిపిస్తాను. ఈ రోజు సండే మా ఆయనకు కొంచెం టైం దొరుకుతుంది అని చెప్పి కొంచెం లేట్ గా లేచాం. కానీ నార్మల్ గా అయితే 9-9:30 కల్లా లేచిపోతాం. లాస్ట్ టైం వింటర్ లో నరకం అంటే ఏంటి అనేది చూసామన్నమాట. ఎందుకంటే అప్పుడు వింటర్ లో వచ్చాం కదా, చాలా విపరీతంగా చలేసింది. ఇప్పుడైతే అంత విపరీతంగా చలేయట్లేదు, నార్మల్ గా ఉంది.